హైదరాబాద్ ఫతేనగర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. 30 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మించడంతో అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో ప్రజలు గాయాల పాలవుతున్నారు. మరోవైపు ఫతేనగర్ ఫ్లైఓవర్ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిగా విస్మరించింది. అసలు బ్రిడ్జి నిర్మాణ పనులు కాంగ్రెస్ పాలకులు చేపడతారా లేక ప్రజల కష్టాలను గాలి కొదిలేస్తారా? ఫతేనగర్ బ్రిడ్జి శిథిలావస్థపై మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనము ఫతేనగర్ బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఈ బ్రిడ్జి దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు వచ్చేసి అమీర్పేట నుంచి వచ్చే వాహనాలు ఉంటాయి. అవి అమీర్పేట నుంచి వచ్చేసి బాలనగర్, దానితో పాటుగా సనత్ నగర్ వెళ్ళే మార్గాలకు ఉంటున్నాయి. దానితో పాటుగా ఇటువైపు చూసినట్లయితే సనత్ నగర్ మార్గము, ఇటువైపు అంటే 3 వైపులా చూసుకున్నట్లయితే ఒకవైపు బాలనగర్ ఉంటుంది. ఒకవైపు బాలనగర్, మరోవైపు సనత్ నగర్, ఒకవైపు అమీర్పేట. ఈ ప్రాంతాలకు మూడింటికే వచ్చేసి జంక్షన్గా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటిదంటే ఒకవైపు సనత్ నగర్ మీదుగా చూసుకొని మాదాపూర్ వైపు పోవచ్చు, మరోవైపు బాలనగర్ సంబంధించిన ఇండస్ట్రియల్ కావచ్చు, బాలనగర్, ఐడిపిఎల్, చింతల్, ఇటువైపు ఇండస్ట్రియల్కు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, అటువైపు వెళ్ళే వ్యక్తులు వచ్చేసి అటువైపు వెళ్తారు. మరోవైపు చూసుకున్నట్లయితే అటువైపుగా కూకట్పల్లి వైపుకి వచ్చేసి సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువైపు వాహనదారులు వెళ్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు అంటే ఒక వెహికల్ వెళ్తుందంటే ఆ వెహికల్ మార్గం తప్ప మరో వెహికల్ వెళ్ళడానికి వీలుగా ఉండదు. అంటే ఒకవైపు ఈ మధ్యన డివైడర్ను మనం చూడవచ్చు. మధ్య డివైడర్ నుండి ఒక వెహికల్ వెళ్ళిందంటే మరో వెహికల్ అనేది రావడానికి కష్టంగా ఉంటుంది. ఒక అంబులెన్స్ కావచ్చు, మరో ఏదైనా వెహికల్ చూసుకున్నట్లయితే ఒక్కటి స్ట్రక్ అయిపోతే దానితో పాటుగా మిగిలిన వాహనాలన్నీ కూడా నరకయాత్ర కావాల్సిందే. దాంతో పాటుగా కనీసం దీని వైపు నుంచి మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఇక్కడ అంటే ఈ వాహనదారులతో పాటుగా వచ్చేసి పాదాచారులు ఎవరైతే ఉన్నారో పాదాచారులు ఇటుకుండా వచ్చేసి దీనితో పాటుగా కిందికి వెళ్ళడానికి సనత్ నగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఉన్న కనీసం ఈ మట్టి దిబ్బలను కూడా తీయడానికి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని పట్టించుకోరు, రైల్వే శాఖ వాళ్ళు పట్టించుకోరు. అంటే ఎక్కడి దిబ్బలు అక్కడే. కనీసం దీన్ని పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల గత రాత్రి దీనికి సంబంధించింది ఈ మెట్ల మార్గాన్ని కిందికి వెళ్ళే మార్గంలో దీనికి సంబంధించిన మెట్లు ఏతున్నాయో ఆ మెట్లు కూలేసి 2 వ్యక్తులు కూడా వాళ్ళ మీద పడడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి దాదాపు కాలు మొత్తం కూడా డ్యామేజ్ జరిగింది. మరో వ్యక్తికి వచ్చేసి కూడా వీపు పైన తలకు కూడా బలమైన గాయాలు జరిగేసి కూడా హాస్పిటల్లో వెళ్ళిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే కనీసం దీనికి దృష్టి సారించేసి గత ప్రభుత్వంలో రైల్వే శాఖకు సంబంధించిన అధికారులతో కలిసేసి దాన్ని డెవలప్మెంట్ ప్రతిపాదన చేసేసి డిపిఆర్ కూడా చేసిర్రు. ఒకవైపు సనత్ నగర్ మీదుగా మరోవైపు బాలనగర్ మీదుగా రెండింటికి అనుసంధానంగా ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని అభివృద్ధి చేయడం కోసం డిపిఆర్ చేసి దాదాపు 350 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాడు. కానీ దీనికి రైల్వే శాఖకు సంబంధించిన పర్మిషన్లు తీసుకొని దీన్ని చేయాలనే దానికోసం రైల్వే శాఖకు ఆల్రెడీ లేఖ రాసింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో లేఖ రాసేసి దాని ప్రతిపాదన చేయడంతో దాదాపు దానికి సంబంధించిన డిపిఆర్ కూడా శాంక్షన్ అయింది. కానీ డిపిఆర్ శాంక్షన్ అయి నిధులు శాంక్షన్ అయినప్పటికీ కూడా దాదాపు సంవత్సరంన్నర గడుస్తున్న ఏ విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించలేదు. గత ప్రభుత్వంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు మీద దృష్టి సారించి హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన ప్రభుత్వం ఈనాటికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. దానివల్ల వచ్చేసి శిథిలావస్థలో ఉన్న ఈ ఫతేనగర్ బ్రిడ్జ్లో మనం విజువల్లో చూడవచ్చు. నరకయాత్ర పడుతున్నారు. ట్రాఫిక్ ఒక్క వెహికల్ ఆగిందంటే దాదాపు అరగంట పట్టాడింది. అంటే ఒక్క వెహికల్ ఏదైనా ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే వెహికల్ రిపేర్ వల్ల కావచ్చు, ఏ విధంగా నేను ఒక వెహికల్ ఆగిందంటే మనం విజువల్లో చూడొచ్చు. ఒక్క వెహికల్ ఆగింది. ఆ వెహికల్ వల్ల దాదాపు 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ అప్పుడు ఉన్న ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ అనుగుణంగానే వచ్చేసి ఆనాడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు వచ్చేసి దీన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కానీ ఆనాడున్న పబ్లిక్ వేరు, ఆనాడున్న దీనికి ఒక ఏరియా వేరు. కానీ నిత్యం ఈ ఫతేనగర్ బ్రిడ్జికి చూసుకున్నట్లయితే ఒకవైపు సికింద్రాబాద్, మరోవైపు బంజారా హిల్స్, మరోవైపు హైటెక్ సిటీ, ఇటువైపు చూసినట్లయితే ఇండస్ట్రీ. అంటే చుట్టూ కూడా ఇటు సనత్ నగర్ మీదే కావచ్చు, బాలనగర్ మీదే కావచ్చు, ఇటు అమీర్పేట మీదే కావచ్చు, 3 వైపులా కూడా ఇది వెళ్ళడానికి అంటే ప్రధానంగా ఉండే ఈ మార్గం వల్ల ఖచ్చితంగా కూడా ఇది ఈ మార్గంలో వస్తున్నారు. కానీ
దీనిని పట్టించుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకంజ వేస్తుంది, దీనిపైన దృష్టి సారించట్లేదు. మరిన్ని వివరాలు కూడా మరికొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఫతేనగర్కు సంబంధించిన కార్పొరేటర్ సతీష్ గౌడ్ మనతో పాటుకున్నారు. అసలు ఈ బ్రిడ్జి యొక్క పరిస్థితి ఏంటిది, ఇప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క పరిస్థితులు అండి సార్ చెప్పండి. ఈ బ్రిడ్జి యొక్క పరిస్థితి ఏంటిది? శిథిలావస్థలో ఉన్న యొక్క ఫతేనగర్ బ్రిడ్జ్ అనేది హైదరాబాద్కు ఒక బ్రాండ్గా ఉంది, దీని యొక్క పరిస్థితి ఏంటిది? ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 96లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన బ్రిడ్జ్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాల్నగర్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అప్పుడు అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, మా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యలో ఉన్న బ్రిడ్జ్, రెండు కాన్స్టిట్యున్సీలకు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కాబట్టి వారి సమన్వయంతో కేటీఆర్ గారి దృష్టికి సమస్యను తీసుకుపోవడం జరిగింది. ఆనాడు కేటీఆర్ గారు ఏమన్నారంటే బాల్నార్ ఫ్లైఓవర్ పనులు అవుతున్నప్పుడు ప్రజలకు ఇబ్బందులుగా ఉంటాయి, అది ఒకటేసారి ప్రారంభించినట్టయితే ప్రజలు నరకయాతన అనుభవిస్తారు, అది అయ్యి ఒక మూమెంట్కి వచ్చినాక దీని పనులు స్టార్ట్ చేద్దామని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా దాని రకంగా డిపిఆర్ తయారు చేసి రైల్వే అనుమతుల కోసం ప్రాసెస్ చేసి అన్నీ చేసి 2019లో సనత్నగర్ కింద బ్రిడ్జి కింద ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రజలకు సేవ చేయాలని ఒక భావనతోటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయాలనుకుంటే నగరంలో నడిబొడ్డునుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ఫ్లైఓవర్లు, అన్ని అండర్ పాస్లు అన్నీ కంప్లీట్ అయినాయి. చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏమీ మిగిల్చలేదు, మిగిలిందల్లా ఇది ఒక్క ఫ్లైఓవర్. ఇదన్నా చేసి చరిత్రలో మీ పేరు నిలిచిపోయేటట్టు మీరు చేసుకోవాలని టీవీ ముఖంగా నేను కోరుకుంటున్నాను. 15 years 20 years నుంచి బ్రిడ్జ్ రన్నింగ్లో ఉంది, బట్ దీనికి మెయింటెనెన్స్ మాత్రం ఏమీ లేదు, ఏ వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిన్న రైల్వే ట్రాక్ ఎంట్రన్స్ గేట్ బంద్ చేసినందుకు ఒక వ్యక్తి ఆ స్టెప్స్ మీద కింద పడి 2 కాళ్ళు పోయినాయి, ఒకని షోల్డర్ ఇరిగిపోయింది. ఈ బ్రిడ్జ్కు సైడ్స్ అన్నీ చూడండి, అన్ని చెట్లు పెద్ద పెద్ద చెట్లు చేసినాయి, దానికి మెయింటెనెన్స్ అసలు ఎవరు చేయడం లేదు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పారు, లాస్ట్ 2 years నుంచి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అన్నీ అయిపోయినాయి, అమౌంట్స్ ఇస్తే అది అయిపోతుంది క్లియర్, అది కూడా పెండింగ్లో పెట్టారు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. మార్నింగ్ 7 to 11 వరకు ఫుల్ జామ్ ఉంటుంది. మా బస్తీలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే అంబులెన్స్ రావాలన్నా 1 hour పడుతుంది, పోవాలన్నా 1 hour పడుతుందండి. తొందరగా అయితే మంచిగా ఉంటుంది. తక్షణమే వెంటనే ఎలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే నిధులు కేటాయించడం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని వెంటనే విడుదల చేసి మళ్ళీ ఫ్లైఓవర్ కొత్త నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ ప్రజాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దీని యొక్క పరిస్థితులను చూసుకున్నట్లే శిథిలావస్థలో ఈ యొక్క బ్రిడ్జు రేపు వర్షాకాలంలో వర్షం వచ్చేసిన తర్వాత దీనిపైన ఏమైనా ప్రమాదం జరిగితే దీని బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి అభివృద్ధి చేయడానికి డిపిఆర్ అయిపోయి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అంటే ఈ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని అభివృద్ధి సారిస్తే ఒకవైపు ఇండస్ట్రియల్ కావచ్చు, మరోవైపు ఐటీకి సంబంధించిన వాళ్ళు వాహనదారులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి ఇకనైనా మొద్దు నిద్ర వీడి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని, మరోవైపు అతి తొందరలోనే ఈ పనులు వేగవంతం చేయాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.